అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మన జగన్ గారు ఎంతగానో ఓడిపోయారు. ఆయన ఓడిపోవడానికి కారణం నాకు ఏమీ నచ్చలేదు. ఎందుకంటే మన పేద ప్రజలకు ఆయన ఎంతో చేశాడు. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయితే, నా కాలు ఇరిగిపోతే నాకు అంత న్యాయం చేసి ఎంతో ఆరోగ్యశ్రీ అని అయ్యని ఎంతగానో చేశాడండి ఆయన. అలాంటి ఆయన ఇలా ఓడిపోవడం అనేది నాకు ఏమాత్రం నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని అదని ఇదని ఎంతో మంది వీడియోలు గట్రా పెడుతున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేదు. కానీ ఏ ఒక్కరు స్పందించిపోవడం వల్ల నాకేం జరిగిందంటే, నాకు న్యాయం జరుగుతుందని ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఇవాళ తారీఖు 11వ తారీఖు 2024 సంవత్సరం జూన్ నెలండి. ఇవాళ నేను నా బిడ్డలో నా భార్య నీ వైపు చూపించుకో, అది కెమెరా, నా వైపు. నా భార్య మేము అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకంటే జగన్ గారు అంత మంచి వ్యక్తి కోసం మేము ఆత్మహత్య చేసుకున్న ఆయనకి న్యాయం జరిగిద్దని ఎంతో మంది కన్నీళ్లు తుడిచిన ఆయన మా ఈరోజు మేము చనిపోయినా పర్లేదు, మా లాంటి వందల వేల లక్షల మంది కన్నీళ్లు తుడుతారు. మీ 4 ప్రాణాలే పోయినా పర్లేదు, కానీ కొన్ని 4 కోట్ల మంది జనాభా, 4 లక్షల మంది, 4,000 మంది, ఎంతమంది అయినా సరే ఆయనకి న్యాయం చేయాలని, ఆయన న్యాయం చేస్తాడని మేము చనిపోయినా పర్వాలేదండి. మాకు ఎంతగానో ఆయన చేశాడు. ఈ వీడియో ద్రౌపది ముర్మి గారి దగ్గరికి వెళ్ళాలి, మన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఈ వీడియో. ఎందుకంటే న్యాయం జరగట్లేదండి. ఎంతో మంది ట్యాపరింగ్ జరిగాయని ఇంకా ఎంతో మంది ఎన్నో చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు స్పందిస్తలేదు. అధికారులకు కానీ అందరికీ తెలుసు ఇది మోసం జరిగింది, ఎక్కడో మోసం జరిగింది. జగన్ గారు మేము ఓట్లేసాం, మా ఓట్లు ఎక్కడ అని ఎంతమంది అడుగుతున్నా కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఈరోజు మా ఓట్లు ఏమయ్యాయని మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇవన్నీ అయిపోతారు లాస్ట్ జెండా, ఓకేనా? కనిపిస్తుంది పిల్లలు. మేమందరం కూడా నేను నా బిడ్డలు, నా భార్య, నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదాట్లో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ, ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు వినరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు. ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి. లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. జై జగన్, జై జగన్.